ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతు ఇస్తామని వైసీపీ ఏమాత్రం సిగ్గుపడకుండా ప్రకటించేసింది. ఈ విషయాన్ని బొత్స సత్యనారాయణ ద్వారా ప్రకటించారు. ఏపీలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి మద్దతు ఇవ్వడం ఏంటి అని ప్రశ్నకు బొత్స తనకు మాత్రమే అర్థమయ్యే లాంగ్వేజ్లో చెప్పారు. అదేంటంటే నెంబర్ గేమ్ ఉండొద్దని అంటున్నారు. నెంబర్ గేమ్ ఏముందో బొత్స చెప్పాల్సి ఉంది. అక్కడ ఎటువంటి నెంబర్ గేమూ లేదు. ఎన్డీఏకు సంపూర్ణమైన మెజారిటీ ఉంది. వైసీపీ ఇచ్చే సపోర్టుతో వచ్చేది పోయేది ఏమీ ఉండదు. గతంలో ప్రణబ్ ముఖర్జీకి కూడా మద్దతు ఇచ్చామని, ఇప్పుడు అలాగే ఎన్డీఏకు మద్దతు ఇస్తున్నామని బొత్స వాదించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రణబ్ ముఖర్జీకి మద్దతు ఇచ్చారు. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి ఆ పార్టీకి మద్దతు ఇస్తున్నారని పరోక్షంగా చెప్పారని అనుకోవాలి. తమ ప్రత్యర్థులకు మద్దతు ఇచ్చి రాజకీయం ఎలా చేస్తారన్న వస్తున్న ప్రశ్నలకు బొత్స వద్ద సమాధానం లేదు. ఇలా ఓవైపు మద్దతు ఇస్తూ మరోవైపు విమర్శలు చేస్తే ప్రజలు అసహ్యించుకుంటారని కూడా అనుకోవడం లేదు. ఇప్పటికే జాతీయ స్థాయిలో జగన్ రెడ్డి ఒంటరైపోయాడు. ఆయన కోసం అయ్యో పాపం అనుకునేవారు ఒక్కరు కూడా లేదు. గతంలో ఆయన ఢిల్లీలో ధర్నా చేస్తే ఇండీ కూటమిలోని చాలా పార్టీలు మద్దతు పలికాయి. కానీ ఈసారి ఆయన ఢిల్లీకి పోతే అటు ఎన్డీఏ కూటమి నుంచి కానీ ఇటు కాంగ్రెస్ కూటమి నుంచి కానీ ఒక్కరంటే ఒక్కరు కూడా మద్దతు ఇవ్వరు. పూర్తి స్థాయిలో ఒంటరిగా మారిన ఆయన తన నెత్తి మీద తానే చేపెట్టుకుంటున్నారు.